అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 164 సీట్లతోటి గెలిచినటువంటి కూటమికి అసెంబ్లీలో ఫుల్ ఫామ్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఏపీ లెజిస్లేటివ్లోకి వెళ్తే అంటే ఎమ్మెల్సీలోకి వెళ్ళినట్లయితే, దిగువ సభలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి నామినేట్ ఎమ్మెల్యేస్ 5 ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేస్ ఒక 3 ఉన్నారు. సో మొత్తం ఒక 8 తెలుగుదేశం పార్టీ బలం. అట్లాగే ఈ మధ్య ఖాళీలు అయ్యేటువంటి ఒక 6 సీట్లు అంటే 8, 6, 14 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలం అనుకుంటే, ఇవి కాకుండా టీచర్స్ ఎమ్మెల్సీ ఒక 4, పీడిఎఫ్ ఒక 2, మొత్తం 6 అంటే 14 + 6 20 సీట్లు. కానీ ఈ 20 సీట్లతోటి వెళ్ళినట్లయితే ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలం 38 ఎమ్మెల్సీలు ఉన్నారు. నామినేట్ అవ్వచ్చు, లేకపోతే వివిధ నామినేట్ కావచ్చు, పదవుల ద్వారా వచ్చిన మొత్తం ఎమ్మెల్సీస్ వచ్చేసి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ లెజిస్లేటివ్లో బిల్లులు అడ్డుకోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఏదైతే లెజిస్లేటివ్లో బలం ఉండటం వల్లనే అమరావతి యొక్క బిల్లుని అడ్డుకోవటం జరిగింది. ముఖ్యంగా 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి బిల్లుని అంటే రాజధాని వికేంద్రీకరణ బిల్లుని ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ అసెంబ్లీ దిగువ సభకు పంపించినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలం ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుని ఆమోదించకుండా తిప్పి కొట్టడం ద్వారా దాన్ని మళ్ళీ సెలెక్టెడ్ కమిటీకి పంపించాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలోనే పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ చేత ఆమోదించుకున్నారు కాబట్టి దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయి కాబట్టి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆ బిల్లుని నిలుపుదల చేసింది. అయితే ప్రస్తుతం ప్రతి బిల్లుని ఈరోజు నిలుపుదల చేయాలి అని అంటే, ప్రతి బిల్లుని ఆమోదించుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఒకసారి శాసనసభలో పంపించి ఆ బిల్లు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే దాన్ని సెలెక్టెడ్ కమిటీకి పంపించి సెలెక్టెడ్ కమిటీ నుంచి మళ్ళీ అసెంబ్లీని పెట్టి అసెంబ్లీలో ఆమోదించుకొని మళ్ళీ గవర్నర్ ఆమోదం తీసుకొని ఆ గవర్నర్ ఆమోదంలో బిల్లు మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎక్కడైనా ఎమ్మెల్సీ వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే దాని ద్వారా ఎక్కువ సమయం అనేది కేటాయించుకునే సమయం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు దిగువ సభలో కూడా పాస్ అవ్వాలనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న తన బలాన్ని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 2 దారులు ఏంటయ్యానంటే, ఇప్పుడు ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్సీస్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక 12 మంది ఎమ్మెల్యేస్ ఉన్నట్టు జనసేనలోకి కానీ బీజేపీలోకి కానీ జంప్ చేయాల్సినటువంటి బాధ్యత చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క బిల్లు సునాయాసంగా ఈ యొక్క దిగువ సభలో ఆమోదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఎవరెవరు ఉన్నారు, కొంతమందికి 2025కి కొంతమందికి ఎమ్మెల్సీస్ డేట్ అయిపోతుంది, కొంతమందికి 2029 వరకు కూడా ఉంది. సో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 27 కొంతమంది ఉంది, 29 కొంతమందికి ఉంది. ఆ 27లో ఉన్నటువంటి వాళ్ళని, అలాగే ఏదైతే 25లో వెళ్ళిపోతున్నారో వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేయటమో, లేకపోతే మరే విధంగా తాయిలాలు అందించడమో ఏదో ఒక ద్వారా వాళ్ళని జనసేన బీజేపీలోకి లేదా తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసుకోకపోతే రానున్న ప్రతి బిల్లుని 2 సార్లు ఆమోదం చేసుకొని మళ్ళీ సెలెక్టెడ్ కమిటీకి వెళ్ళి సెలెక్టెడ్ కమిటీ నుంచి మళ్ళీ అసెంబ్లీలో శాసనసభలో ఆమోదించుకొని మళ్ళీ అక్కడి నుంచి గవర్నర్కి వెళ్ళి గవర్నర్ దగ్గర ప్రతిపాదన ఆమోదించిన తర్వాత ఏదో తప్పులు తడకలు ఉన్నాయని మళ్ళీ హైకోర్టుకి దాన్ని సబ్మిట్ చేస్తే ఇలా చాలా లాంగ్ ప్రాసెస్ లేకుండా బిల్లును ఆమోదించుకోవాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక మార్గం వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలాన్ని తగ్గించడం, లేదా వైసీపీలోనే ఉన్నటువంటి వాళ్ళు బిల్లుకు ఆమోదం తెలపటం. అందులో ఉండి ఆమోదం తెలిపే కంటే కూడా ప్రతిసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే కంటే కూడా వాళ్ళని పార్టీ మార్పించుకోవటమో లేదా ఇంకొక పార్టీలో జంప్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సునాయాసం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో యొక్క శాసనసభలో కానీ బిల్లుని శాసన మండలిలో కానీ బిల్లులు ఆమోదించుకోవాలి, అడ్డుదగలకుండా శాసనసభ నుంచి వచ్చినటువంటి బిల్లుల్ని ఆమోదించుకోవాలి శాసన మండలిలో అంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి వైసీపీ బలాన్ని తగ్గించాల్సిన బాధ్యత. ఎందుకంటే 38 మంది ఉన్నారు కాబట్టి ఆ 38 మందిలో తెలుగుదేశం పార్టీ బలం పెంచుకోవాలి. 12 మందిని జంప్ చేయడం ద్వారా అందులో 26 మంది ఉంటారు. ఇక్కడ 12 మంది రావడం ద్వారా తెలుగుదేశం పార్టీ బలం 32కు చేరుతుంది. సో ఈ ప్రాతిపదికన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ 12 మంది ఎమ్మెల్సీస్ కోసం వేట మొదలుపెట్టింది.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ కూడా శాసనసభలో పాస్ అయినటువంటి బిల్లు శాసన మండలిలోకి వచ్చరికి ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని చెప్పి అప్పట్లో గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డొక్కా మాణిక్యరావు గారిని రాజీనామా చేయించారు. అలాగే పోతుల సునీత గారిని పార్టీ మార్పిచ్చారు. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే విశ్వసనీయత, విధేయత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తోటకూర కబుర్లు ఎవరు వినే పరిస్థితులు లేరు. బిల్లులు సజావుగా జరగాలంటే ఉన్న పరిస్థితి ఇదొకటి, లేదా అసలు శాసనమండలిని రద్దు చేసేయాలి. కానీ చంద్రబాబు నాయుడు అయితే శాసనమండలి రద్దు చేసే పరిస్థితి చేయడు. ఖచ్చితంగా అందులో ఎవరో అయితే 12 మంది అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని తెలుగుదేశం పార్టీ వైపు రాపించడమా లేదా జనసేనలోకి బీజేపీలోకి దూకించడమా, తద్వారా యొక్క బిల్లుని సేఫ్ పొజిషన్లో అంటే వైసీపీ యొక్క నెంబర్ ఆఫ్ ఫిగర్ని తగ్గించుకొని కట్టడి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆలోచిస్తున్న విధానం. అలాగే జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో మొత్తం 11 మంది ఉంటే ఒక ఆయన గుజరాత్ నుంచి ఎలక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే 10 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి కూడా రాజ్యసభలో బిల్లులు ఆమోదించుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని గ్రహించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులపైన కూడా తెలుగుదేశం పార్టీ గాలం అయిపోతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పైన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని 10 రాజ్యసభ సభ్యులు అక్కడ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతంగా ముందుకు జరగవు. కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది తగ్గించాలి, ఆ నెంబర్ అనేది పడగొట్టాలి. సో ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అలాగే రాజ్యసభ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మిన బంట్లు. ఎమ్మెల్సీస్ కూడా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ మధ్యలో ఒకడు దువ్వాడ శ్రీనివాసరావు, ఇంకొకడు అనంతబాబు, ఇలాగా చాలా వరకు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఎంతవరకు వాళ్ళు ఈ యువతల వైపు పార్టీల వైపు రావడానికి చూస్తారు చూడాలి. కానీ రాకుండా కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగితే ఓడినా హీరో అవుతాడు. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీస్ నెంబర్ ఫిగర్ని కానీ తగ్గించలేకపోతే శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా హీరో అవుతాడు. రాజ్యసభలో ఓడిపోయినా కూడా కేంద్రం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఎన్నికల ఒక స్టంట్ అయితే అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది కేంద్రం రాష్ట్రంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసన మండలి రాజ్యసభలో నెంబర్ని నెగ్గించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. నెంబర్లు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ నెంబర్లుగా నిలుపుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి ఓడినా హీరో అవుతాడు.